వరదల సమయంలో బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గండ్లు పూడ్చిన చోట బుడమేరు గట్టు ఎత్తు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనలతో నిమ్మల మళ్లీ డ్యూటీ ఎక్కేశారు. బుడమేరు వద్దకు చేరుకుని గట్టు ఎత్తు పెంచే పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరుకు 3 గండ్లు పడడంతో ఈ భారీ విపత్తు సంభవించింది. చరిత్రలోని కనీ విని ఎరుగని రీతిలో నగర ప్రజలను వరదలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. తినేందుకు తిండి దొరక్క, తాగేందుకు నీళ్లు లేక నానా అవస్థలు పడ్డారు. అయితే వరదల సమయంలో బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వరదల కారణంగా బుడమేరుకు పడిన గండ్లు పూడ్చేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు దాదాపు 64 గంటల పాటు నిద్ర లేకుండా పనిచేశారు. బుడమేరు కట్టపైనే అధికారులు, సిబ్బందితో మకాం వేసి నిద్రాహారాలు మాని పనిచేశారు. గండ్లు పూడ్చడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపాదికన పనులు చేయించారు. సీఎం సహాయంతో రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బందికి సైతం సలహాలు, సూచనలు ఇస్తూ పనులు ముమ్మరం చేయించారు. అనుకున్న సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. పూడ్చివేత పనులు పరిశీలించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ సైతం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి మెచ్చుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం మీరు చూపిస్తున్న నిబద్ధత అభినందనీయమని మంత్రిని కొనియాడారు. ఓ అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం, గాలి వీస్తున్నా గొడుగు పట్టుకొని మరీ వర్షంలోని నిమ్మల పని చేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మంత్రి అంటే ఇలానే ఉండాలంటూ పలువురు నెటిజన్లు సైతం నిమ్మలను అభినందిస్తున్నారు. బుడమేరు 3 బ్రీచెస్ ఏదైతే పడి సింగనగర్తో పాటు విజయవాడకి అతలాకుతం చేసిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి మానిటరింగ్ చేసుకుంటూ, లోకేష్ గారు అయితే స్వయంగా ఆయన దీన్ని పర్యవేక్షణ చేస్తూ డ్రోన్ ద్వారా ఎవ్రీ 1 అవర్ మానిటరింగ్ చేసుకుంటూ అందరూ కూడా సమిష్టి కృషితోటి వర్షాలు ఒక పక్కన ఇబ్బంది పడుతున్నా, మరొక పక్క మరి ఏదైతే ఈ ఏదైతే వరద నీరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మరి ఫస్ట్ బ్రీచ్, సెకండ్ బ్రీచ్ కంప్లీట్ చేసుకుని నిన్న 3rd బ్రీచ్ కూడా వర్క్ తర్వాత మళ్ళీ ఇంకా ఎడిషనల్గా కూడా ఇంకా బుడమేరు ఏదైనా వాటర్ కూడా ఇంకా పెరిగినా కూడా మళ్ళీ దీనిపైన కూడా మళ్ళీ హైట్ చేసి సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ హైట్ చేసుకుని వచ్చి బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఈ సందర్భంగా పనులు జరిగిన తీరును ఆయనకు వివరించారు. 3 గండ్లు పూర్తి చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. దీంతో గుడ్ జాబ్ రామానాయుడు అంటూ ముఖ్యమంత్రి ఆయన్ని అభినందించారు. అధికారులు, మంత్రుల సమావేశంలో నిమ్మలను కొనియాడారు. 64 గంటలు నిద్రపోకుండా పనులు చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు సైతం సీఎం అభినందించారు. అలాగే ప్రస్తుతం బుడమేరు వద్ద పరిస్థితి ఎలా ఉందని, గట్టు ఎత్తు ఎంత పెంచారని మంత్రిని సీఎం అడిగి తెలుసుకున్నారు. గట్టు ఎత్తు పూర్తి స్థాయిలో పెంచి మరోసారి తెగిపోకుండా బలోపేతం చేయాలని అధికారులు, మంత్రికి చంద్రబాబు సూచించారు. మరో 2 రోజుల పాటు మరింత వరద వచ్చే అవకాశముందని, అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఎం సూచనలతో నిమ్మల రామానాయుడు వెంటనే బుడమేరు గట్టుపై ప్రత్యక్షమయ్యారు. బుడమేరు గండ్లు పూడ్చిన గట్టులను ఎత్తు పెంచే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచనలున్న నేపథ్యంలో గండ్లు పూడ్చిన దగ్గర గట్టు ఎత్తు పెంచాలని సీఎం సూచించడంతో గట్టు ఎత్తు పెంచే పనులను మంత్రి దగ్గరుండి జరిపిస్తున్నారు. అయితే బుడమేరు పనులకు వర్షం అడ్డంకిగా మారింది. పులివాగు నుండి బుడమేరుకు వరద ప్రవాహం ఉధృతి పెరిగింది. అంత ఉధృతిలోనూ గండ్లను మరింత బలోపేతం చేయడానికి, బుడమేరు లోతు తెలుసుకోవడానికి నిమ్మల సిబ్బందితో కలిసి పడవలో వెళ్లి ప్రయత్నించడం గమనార్హం. For more videos like this, subscribe Big TV channel.